ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా తమ భూములని స్వాధీనం చేసుకున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. తాను ఉంటున్న ఇల్లు లాక్కున్నా కూడా భయపడేది లేదన్నారు. హెరిటేజ్ కూడా చెరువు స్థలంలో నిర్మించిందని ఆరోపించారు. ఇది అందరికీ కూడా తెలుసును. తిరుపతిలో నేను ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి రౌడీ రాజకీయాలకు తావు ఇవ్వాల. జీవితమంతా కూడా ఒక విలువలతో సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రీత్యా మా నాయకుడికి వెన్నుదన్నుగా నిలబడాల కాబట్టి మీ తప్పులను అడుగడుగునా ఎత్తి చూపేటువంటి కార్యక్రమం నేను చేస్తూ ఉంటే నా మీద మీరు ఈ రకంగా దాడి చేయటం అంటే ఈ రకంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం మీరు చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి కుటుంబం మీ తప్పులను ఎదిరించకుండా నిద్రపోదు. ఆశయాలతో బతికేవాణ్ణి, ఆశలతో బతికేవాణ్ణి కాదు. పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ ప్రాణాల్ పోతే పోని, వస్తే రాని కష్టాల్ నష్టాల్ దుఃఖాల్ చావుల్ ఏమైనా రాని అన్నింటికీ నేను సిద్ధం.